నిర్గమాకాండం 25వ అధ్యాయము 8-9 వచనం చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపగలరు. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీభవించండి. ప్రియక దేవుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతవరకు నీ సన్నిధిలో జరిగిన ఆరాధన అంతటి బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగొరుతూ ఉండగా వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచూ ఉన్నాం యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందామా. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. పిల్లలారా, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుడు మనందరినీ కాచి కాపాడి దీవించి ఈ 7వ నెల చివరి ఆదివారపు దినాన్న మరియు జరుగుతున్న మోషే ఉపవాస కూటాల్లో 27వ దినాన్న ఆయన పాదాల యొక్కకు వచ్చే అవకాశం దేవుడు మనకిచ్చారు. అందు విషయంలో మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను. అలాగే ఆయన సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక, ఆమేన్. పిల్లల ప్రస్తుతం మనం మరి ఉపవాస కూటాలు, మోషే ఉపవాస ప్రార్థనలు మనం జరిగించుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం వాక్యములో విన్నది, నేర్చుకున్నది ఏంటంటే, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న తన ప్రజలైన వారిని దేవుడు విడిపించి కనాను దేశం వైపు నడిపిస్తూ సీనాయి పర్వతం వరకు తీసుకొచ్చారు. వారు బయలుదేరిన 3 నెలలకి సీనాయి పర్వతం దగ్గరికి వారు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన వారు పిల్లరా కొద్ది దినాలు అక్కడ ఉన్నారు. ఇంచుమించు 11 నెలల సమయము దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఆ సీనాయి పర్వతం దగ్గరే ఆపు చేశారు. నిజానికి 11 నెలలు ప్రయాణం చేస్తే వారు చాలా దూరం ప్రయాణం చేయొచ్చు, కానీ దేవుడు వారికి అక్కడ ప్రయాణం నియమించలేదు, కానీ ఆగమని చెప్పారు. నిజానికి వాళ్ళు అక్కడ ఆగడానికి కారణం ఎందుచేత దేవుడు ఆపారు అంటే, ప్రాముఖ్యంగా 2 కారణాలు మనం చూడగలం. ఒకటి ఏమిటంటే, కనాను దేశంలోకి వెళ్ళబోతున్న వారు కొన్ని నియమాలు, నిబంధనలు కలిగిన వారై ప్రత్యేకమైన జనాంగంగా దేవుని చిత్తం ఎరిగిన వారై ఆ చిత్తాన్ని నెరవేర్చేవారు కావాలని ఆ అరణ్య మార్గంలోనే దేవుడు ఏం చేశారంటే వారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఏమంటే అనేక కట్టడలు నియమించారు. అంతవరకు లేవు ఈ ఆజ్ఞలు, అంతవరకు నియమాలు లేవు, నిబంధనలు లేవు. దేవుడు వారికి ఆ నియమ నిబంధనలు ఇచ్చారు. అందుకే వాటిని ఇవ్వడానికే మోషే గారిని కొండ మీదకి రమ్మని ఈ నిర్గమాకాండంలో పిల్లరా 24వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదువుతున్నాం కదా. అక్కడ వాక్యంలో చూస్తే నిర్గమాకాండం 24వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా. దేవుడు అంటున్నారు మోషే గారితో, నీ వచ్చి కొండ మీద ఉండు, నేను నీకేమిస్తానంటే 10 ఆజ్ఞలు ఇస్తాను, నేను రాసిన ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, రాతి పలకలు ఇస్తాను, కొండ మీదకి రా అన్నప్పుడు మోషే గారు కొండ మీదకి వెళ్ళి ఎన్ని రోజులు ఉన్నారంటే, అదే అధ్యాయం నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం చూస్తే, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు ఉండెను. ఏమంటే 40 దినాలు మోషే గారు కొండ మీద ఉన్నారు. దేవుడు ఆ కొండ మీదకి ఆయన రమ్మనడానికి మొదటి కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు నియమ నిబంధనలు ఇవ్వడానికి.
అవి సిద్ధం చేశారు, దేవుడు సిద్ధంగా ఉన్నాయి, అవి ఇస్తాను అన్నారు. సరే మోషే గారు వెళ్ళారు. వెళ్ళిన మోషే గారితో వీళ్ళరా ఆ ఆజ్ఞల ప్రస్తావన తేలేదు కానీ ఆ ధర్మశాస్త్రం గురించి అంతకు ముందే దేవుడు చెప్పారు. అంతకు ముందే మోషే గారు కొండ మీదకి వెళ్ళడం, దేవునితో మాట్లాడడం, దేవునితో గడపడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ 40 రోజులు మోషే గారు కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా దేవుడు మాట్లాడిన విషయం ఏమిటంటే, ఇందాక ప్రారంభంలో మనం చదువుకున్నాం కదండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నారు, నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటున్నారు. అమ్మా, కొండ మీదకి వెళ్ళిన మోషే గారితో దేవుడు ప్రస్తావిస్తున్న విషయం ఏంటంటే, మందిరమును గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. నేను వారి మధ్య లేదా వారితో ఉండాలి అనుకుంటున్నాను కనుక వారు నాకు ఏమి నిర్మించాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలంటున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని అంతరంగములో ఉన్న ఒక శ్రేష్టమైన సంగతి, విలువైన సంగతిని దేవుడు మోషే గారితో చెబుతున్నారు. మరి ఒకసారి మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుడు మోషే గారికి మందిరం గురించి చెప్పడానికి ముందు, ఆయన కంటే ముందు బైబిల్ చరిత్రలో కొందరు భక్తులైన వారు ఉన్నారు. వారు ఎవరితోనూ కూడా ఎప్పుడూ ఆయన మందిరం గురించిన ప్రస్తావన తేలేదు, మందిరం గురించిన మాటే మాట్లాడలేదు ఆయన. కానీ మోషే గారితో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే పరీక్ష ఏంటంటే, మోషే గారి కంటే ముందు ఉన్న భక్తులు ఎవరు అని మీరు నాకు చెప్పాలి. అమ్మా, మోషే గారి కంటే ముందు భక్తులు ఎవరైనా ఉన్నారా? అసలు అది చెప్పండి. ముందు ఉన్నారమ్మా? ఉన్నారా అన్నవారు చేతులు ఎత్తండి. అయ్యో, అన్ని చేతులు లేవడం లేదు. అమ్మా, మోషే గారికి ఉంటే ముందు భక్తులు ఎవరు లేరా? ఉన్నారు కదా. సరే, ఉన్నారని ఒప్పుకుంటున్నారు కనుక ఆ భక్తులు ఎవరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేస్తే, అసలు వారి దగ్గర దేవుడు ఏదైనా మందిరం గురించిన ప్రస్తావన తెచ్చారో లేదో అనేది చూద్దాం. వరుస క్రమంలో చెప్పాలి, ప్రారంభం నుంచి మీరు చెప్పాలి, మధ్య మధ్యలో జ్ఞాపకం వచ్చిన వాళ్ళు కాదు. అమ్మా, మొట్టమొదటిగా ఏమండి, బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్న భక్తుడు ఎవరు? అబ్రహాము అంటున్నారు. అమ్మా, అబ్రహాము గారి కంటే ముందు భక్తులు ఎవరు లేరా? అమ్మా, అబ్రహాము గారే మొదటి భక్తుడే ఏంటి? అమ్మా, హనోక్ అంటున్నారు ఇక్కడ. అమ్మా, హనోకు గారి కంటే ముందు భక్తులు ఎవరు లేరా? అమ్మా, ఆదాము అంటున్నారు. సరే అమ్మా, హేబేల్ అంటున్నారు. మంచిదే. ఆదాము అని కొంతమంది అంటున్నారు. సరే, మాట ఏంటంటే, ఆదాము భక్తుడా కాదా అనేది మీరే చెప్పాలి. భక్తుడు అన్నారు కదా పిల్లరా, నేను అంటున్నాను, నిజమైన భక్తుడు ఎవరో చెప్పమంటారా? దేవుడు చెప్పినది చేసిన వారే నిజమైన భక్తుడు. ఇక్కడ చూడండి, మన బలిపీఠం మీద ఒక మూలవాక్యం ఉంది. ఇది బైబిల్కి మూలవాక్యమే, బైబిల్ మిషన్కి మూలవాక్యమే. ఏంటది? ఆయన మీతో చెప్పినది చేయుడు. ఎవరైతే దేవుడు చెప్పింది చేస్తారో వారే భక్తులు. దేవుడు చెప్పినది చెయ్యని వారు ఎవరు కూడా భక్తుల వరుసలోకి రారండి. పిల్లరా, నా ప్రశ్న, ఆదాము దేవుడు చెప్పినట్టు చేశారా, చెప్పండి చేశారా? మీరు చెప్పండి. అమ్మా, ఆదాము గారికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి. ఆ ఒక్క ఆజ్ఞ ఏం చేయలేకపోయాడైనా, పాటించలేకపోయాడు. ఇప్పుడు భక్తుడు అవుతాడు చెప్పండి? భక్తుడు అనిపించుకోవడానికి అవకాశం లేదు. భక్తుడు అయి ఉంటే ఎక్కడుండేవారో తెలుసండి? ఆయన ఏర్పాటు చేసిన ఏదేను తోటలోనే ఉండేవాడు. ఆయన భక్తిని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆదాము గారు ఆ భాగ్యం పోగొట్టుకున్నాడు. అందుకే మీకు ఇంకా సులువు, మీరు బైబిల్ చూడకుండా చెప్తానంటే మీకు ఒక క్లూ కూడా ఇస్తానండి. ఆ మోషే గారి కంటే ముందున్న భక్తులు ఎవరు అనేది మీరు బైబిల్ ఒకసారి మూసేయండి. అందరూ ఈ బైబిల్ మూసేయండి చెప్తాను. ఎందుకంటే గతంలో చాలా సార్లు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. బైబిల్లో భక్తులు ఎవరున్నారు అని తెలియాలంటే మీకు సులువుగా ఏంటంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో భక్తులు వీళ్ళని ఏమంటాం తెలుసండి? విశ్వాస వీరులు అంటాం. మీరు బైబిల్ చూడకుండా ఇప్పుడు చెప్పండి. ఇందాక కొందరు వరుస చెప్పారు కదండి, వీళ్ళ ఆదాము గారు భాగ్యం పోగొట్టుకున్నారు, ఆయన లేరు. విశ్వాస వీరుల జాబితాలో ఆదాము గారు లేరు. మీరు తర్వాత చూసుకోండి. మొట్టమొదటి ఎవరి పేరు ఉందంటే హేబేలు ఉంది. హేబేలు భక్తుడు, దేవుని అంతరంగాన్ని ఎరిగి దేవునికి ఇష్టమైన బలియార్పణిచ్చి దేవుని కోసమే బలైపోయిన మొట్టమొదటి వీరుడైన ఆయన భక్తుడు. అమ్మా, ఆయనతో దేవుడు ఎప్పుడైనా మందిరం గురించి ప్రస్తావించారా? లేదు. ఆయన తర్వాత రెండవ ఆయన ఎవరు చెప్పండి? హనోకు. ఆదాము తర్వాత 7వ తరము వారైన హనోకు. ఈయన దేవునితో నడిచిన వారు.
భార్య ఉన్నా పిల్లలున్నా పిల్లరా దేవునితో నడిచారు. కొంతమంది అనుకుంటారు భార్య పిల్లలు దేవుని పనికి ఆటంకం అనుకుంటారు. మందిరానికి రాలేదంటే పిల్లలు అల్లరి చేస్తున్నారండి, వారిని తీసుకురాలేదంటారు. పిల్లలు దేవుని సన్నిధికి అడ్డం కాదు, పిల్లలు దేవుని పనికి అడ్డం కాదు. పిల్లరా హనోకు గారికి భార్య ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు. అయినా సరే ఏం చేశారు? ఆయన దేవునితో నడిచారు. ఆయన భక్తుడే. ఆయనతో ఎప్పుడైనా మందిరం గురించి ప్రస్తావించారా దేవుడు? లేదు. ఆ తర్వాత ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండి. ఆయన తర్వాత ఎవరు? నోవహు గారు. మూడవ పేరు ఏంటంటే నోవహు గారు. బైబిల్ చూస్తున్నారు మీరు కానీ చూడకండి, మీకు తెలిసిందంతా చెప్పండి, తర్వాత మీరు చూసుకోండి. మూడవది ఎవరంటే నోవహు గారు. నోవహు నీతిపరుడు, తన తరమంతట్లో నిందారహితుడిగా ఉన్నాడు. ఆయన కూడా దేవునితో నడిచిన వారు. ఆయనతోటైనా ఎప్పుడైనా దేవుడు మందిరం గురించి మాట్లాడారమ్మా? ఆయనతో కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రియులారా ఆయన భక్తుడే. ఆయన తర్వాత ఇందాక మీలో కొంతమంది చెప్పారు కదండి, అబ్రహాం అన్నారు చూడండి. ఆయన 4వ స్థానంలో ఉంటారు మీరు చూడాలంటే. అబ్రహాము గారు కూడా భక్తుడే, నీతిమంతుడు. మొదట అన్యుడే, దేవుని మాట నమ్మాడు, నీతిమంతుడయ్యాడు, దేవునితో నడిచాడు, దేవుని ఆశీర్వాదాలకు వారసుడయ్యాడు. ఆయనతోటైనా ఎప్పుడైనా మందిరం గురించి మాట్లాడారా దేవుడు? ఆయనతోటి మాట్లాడలేదు. 4వ వారు అబ్రహాం గారు. ఆయన తర్వాత ఎవరు? ఆయన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు జ్ఞానపరుడు. ఏమండి? దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. జ్ఞానపరుడైన ఇస్సాకు తోటైనా ఎప్పుడైనా మందిరం గురించి మాట్లాడారు చెప్పండి? ఆయనతోటూ మాట్లాడలేదు. ఆయన 5వ వారు. ఇక 6వది ఎవరు అంటే పిల్లలు చూడండి, ఆయన కుమారుడైన యాకోబు, ఇశ్రాయేలు అని పిలువబడిన యాకోబు. ఆయనతోటైనా మందిరం గురించి ప్రస్తావించారంటే ఆయనతో ప్రస్తావించలేదు. కానీ ఆయన ఒకానొక సమయమందు పిల్లలు తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది అమ్మా. మరి ఆ దర్శనం వచ్చినప్పుడు ఆయన అన్నారు ఒక మాట, ఇది చాలా భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అన్నారు ఆయన. అంతే. ఆ స్థలానికి బేతేలు అని పేరుంది. అక్కడ ఇది దేవుని మందిరం, పరలోకపు గవిని అన్నారు. అంతేగాని మందిరం ఏమైనా కట్టారైనా? కొన్ని దేవుడు ఏమైనా చెప్పారా? యాకోబు ఇక్కడ మందిరం కట్టి అన్నారా? లేదు. ఆయన ఇది మందిరమే అన్నారు తప్ప మందిరం కట్టమని దేవుడు చెప్పలేదు, ఆయన కట్టలేదు. అంటే 6వ వారైన యాకోబు గారు కూడా మందిరం కట్టలేకపోయారు. తర్వాత ఆయన తర్వాత భక్తుడు ఎవరంటే ఆయన 11వ కుమారుడైన యోసేపు గారే. యోసేపు నీతిమంతుడే కదండి. తన యవ్వన కాలంలో తన భక్తిని పరిశుద్ధతను కాపాడుకొని దేవుడిచ్చిన దర్శనాన్ని, దేవుడిచ్చిన స్వప్నాన్ని, అంటే దేవుని చిత్తానికి లోబడి పరిశుద్ధంగా జీవించిన గొప్ప యోధుడండి. మరి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ రాజుగా ఉన్నతమైన గొప్ప కార్యము చేసిన వ్యక్తి అయిన ఆయనతోటైనా ఎప్పుడైనా దేవుడు మందిరం గురించి ప్రస్తావించారా? చెప్పాలి మీరు అమ్మా. లేదు కదా. చివరికి ఆయనతో కూడా దేవుడు మందిరం గురించి ప్రస్తావించలేదు. ఆయన తర్వాత వచ్చిన వారు ఇప్పుడు ఎవరు చెప్పండి అమ్మా? మోషే గారు. ఒకసారి లెక్క పెట్టండి. మోషే గారి కంటే ముందు ఎంతమంది ఇంకా చిన్న చిన్న భక్తులు ఉన్నారు. కానీ విశ్వాస వీరుల జాబితాలో ఇప్పుడు మీరు కావాలంటే నేను చెప్పింది కరెక్టా కాదో మీరు ఒక్కసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా ఒకసారి మీరు పరీక్షించుకోండి. అక్కడ నేను చెప్పిన వీళ్ళందరూ ఉంటారండి. మొదట హేబేలు, తర్వాత హానోకు, తర్వాత నోవహు, తర్వాత అబ్రహాము గారు, తర్వాత ఇస్సాకు గారు, తర్వాత యాకోబు గారు, తర్వాత యోసేపు గారు, తర్వాత ఎవరు వచ్చారు చెప్పండి? మోషే గారు. అంటే మోషే గారికి ముందు ఎంతమంది ఉన్నారంటే కరెక్ట్ గా 7 ఉన్నారండి. 7 భక్తులు ఉన్నారు. వీళ్ళు దేవునితో నడిచిన వారైనా, దేవుని అంతరంగా మెరిగిన వారైనా, వాళ్ళతో ఎప్పుడూ కూడా నేను మీతో ఉంటాను అనలేదండి. దేవుడు వచ్చేవారు, మాట్లాడేవారు, ఆయన ఏం చెప్పాలో చెప్పేవారు, మరలా పరలోకం వెళ్ళిపోయేవారు కదా. వీళ్ళందరితో ఇదే జరిగింది. అయితే వీళ్ళందరికంటే గొప్ప భాగ్యం ఎవరు పొందుకున్నారంటే మోషే గారి కంటే ముందు ఆదాము ఎవరు పొందుకున్నారండి. కానీ విచారం ఏంటో చెప్పమంటారా? వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మనం ఆదికాండంలో చూస్తాం, ప్రతి చల్లపూట కూడా దేవుడు ఏదైనా తోటకు వచ్చేవారు. ఏమండి? తన బిడ్డలైన ఆదాములతో గడిపేవారు. అదే దైవ సన్నిధి, చెప్పాలంటే దేవాలయ అనుభవం అదే. కానీ వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? కొంతకాలం అయ్యేసరికి ఆజ్ఞాతిక్రమం చూడండి, దేవుని మాటను మీరి దైవ విరోధిని మాట విని వాళ్ళు ఏం చేశారో తెలుసండి? ఆ మహాభాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆ రోజు నుంచి దేవుడు మనుష్యులతో నివసించాలనుకోలేదండి. భక్తులు అనిపించిన వాళ్ళ దగ్గరికి రావడం, ఆయన చెప్పాల్సింది చెప్పడం, మరలా వెళ్ళిపోవడం జరిగింది. కానీ మోషే గారు వచ్చేసరికి అండి ఆయనకి ఏ ఆశ కలిగిందో తెలుసండి?
ఎంత మంచి ఆశ అంటే, ఇవాళ మనం చదువుకున్నాం ఆ 25వ అధ్యాయం 8వ వచనంలో అంటారు, నేను వారి మధ్య నివసించినట్లు నాకు వారి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుని ఆశ చూడండి అమ్మా. నేను మరలా పరలోకం నుంచి రావడం వెళ్ళడం కాదు. నేను ఎక్కడ ఉండిపోవాలనుకుంటున్నాను? నేను నా ప్రజల మధ్య ఉండిపోవాలనుకుంటున్నాను. నా ప్రజలతోనే ఉండాలని నేను అనుకుంటున్నాను కనుక, నేను ఉండాలంటే నాకు ఏముండాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక నాకు ఎలాంటి స్థలం ఉండాలి? పరిశుద్ధ స్థలం ఉండాలి. అది మీరే నిర్మించాలని చెప్పి దేవుడు మోషే గారితో మాట్లాడుతున్న మాట మనం చూస్తున్నాం. నిజానికి మోషే కాలం వచ్చేసరికి ఒకటి మోషే మీద ఉన్న ప్రేమ అని చెప్పాలి. ఎందుకంటే మోషే గారు దేవుని సన్నిధికి ఎంత విలువిచ్చారు. మరి దానికి రుజువు ఏంటో తెలుసండి. ఆయనకి ఏదైనా శ్రమ వస్తే చాలు, ఏదైనా శోధన వస్తే చాలు, ఏదైనా కష్టం వస్తే చాలు, తిన్నకి ఎక్కడికి వెళ్ళిపోయేవారు చెప్పండి? దేవుని దగ్గరికి వెళ్ళిపోయేవారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఇంక మీతోనే ఉండిపోతాను, మీ మధ్య ఉండిపోతానని ఆయన ఒక మందిరాన్ని నిర్మించమని తెలియజేశారండి. పిల్లరా, దేవుడు నివాసం ఉండే చోటే ఏమైందో తెలుసండి? మందిరం అయ్యింది, దేవాలయం అయ్యింది. ప్రియులారా, ఈరోజు మనందరము కూడా దేవాలయాలు నిర్మించుకొని అందులో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఇష్టమును బట్టి ఆ మందిరాలు. అయితే ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలి. నిజానికి ఇశ్రాయేలీలు ఆ మందిరము గురించి వినేసరికి వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. అమ్మా, ఇశ్రాయేలు ప్రయాణం, వారు బయలుదేరి 3 నెలలు అయిందంతే. 3 నెలల్లోనే దేవుడు ఏమన్నారంటే మందిరం గురించి చెప్పారు. ఒక మాట వినండి, ఒకవేళ దేవుడు మందిరాన్ని ఇవ్వాలి, మందిరం కావాలనుకున్నప్పుడు వారు ఈ ప్రయాణం అడవుల్లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పండి దేవుడు? వాళ్ళు కొన్ని దినాలు అయితే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాగ్దాన దేశం వెళ్ళిపోతారు, కనాను దేశం వెళ్ళిపోతారు కదా. కనాను దేశం వెళ్ళిపోయాక వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నాక అక్కడ స్థిరపడిపోయిన తర్వాత అప్పుడు కట్టించుకుంటే బాగుంటది కదా మందిరం. ఇంత అడావుల్లో ఎందుకు అని అనుకోవచ్చు అమ్మా. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసండి, వాళ్ళు కనాను దేశంలోనికి వెళ్ళేసరికి వాళ్ళతో పాటు ఏముండాలి తెలుసండి? వాళ్ళతో పాటు ఒకటి ధర్మశాస్త్రము వారితో ఉండాలి, రెండవది మందిరము కూడా వారితో ఉండాలి. వీళ్ళరా, దేవుని అంతరంగం ఇది. వాళ్ళు వట్టిగా వెళ్తే కుదరదు. వాళ్ళు కనాను దేశంలో అడుగు పెట్టేసరికి వాళ్ళ దగ్గర దేవుని అంతరంగాన్ని తెలియజేసే ధర్మశాస్త్రము ఉండాలి, రెండవది దేవుని రూపాన్ని చూపించే మందిరము కూడా ఉండాలి. అందుకే మీకు తెలుసా, వారు వెళ్తూ కనాను దేశంలోకి ఏం తీసుకెళ్లారో తెలుసండి? ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకుని వెళ్ళారు, రెండవది మందిరమును కూడా తీసుకువెళ్ళారు. అందుకే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్ళడానికి వీలుగా ఉండడానికి వీళ్ళరా గుడార సంబంధమైన మందిరాన్ని నిర్మించమన్నాడు. వారు కూడా గుడారాల్లోనే ఉన్నారు, వారు గుడారాల్లో ఉంటున్నారు కనుక గుడారం అయితే ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ మరలా నిలబెట్టొచ్చు, కావలసినప్పుడు దాన్ని తీసి మరలా ప్రయాణం చేయొచ్చు. ఇది దేవుడు వీళ్ళ వారికి ఇచ్చిన మందిరం. అందుకే వాళ్ళు ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా వారితో ఏముందో తెలుసండి? గుడార సంబంధమైన మందిరం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెబుతున్నాను నేను, మనము కూడా వీళ్ళ ఇశ్రాయేలీలు కనాను దేశంలోకి వెళ్ళినట్టుగా మనము కూడా వాగ్దాన దేశము లేదా మనందరికీ వాగ్దానం చేయబడిన పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం కదా. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న ప్రతి విశ్వాసి గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్లే ముందు మన అంతరంగంలో ఏముండాలంటే దేవుని చిత్తం అనేది ఉండాలి. ధర్మశాస్త్రం అంటే ఒక మాట, ఆజ్ఞలు అంటే ఏంటంటే దేవుని చిత్తం, దేవుని అంతరంగం. ఒక మాటలో పిల్లరా, దేవుని అంతరంగం అంటే వాక్యము ఉండాలి మన జీవితంలో. అలాగే మందిరం అంటే దేవుని ఆత్మ సహాయం. దేవుని ఆత్మ లేకుండా పిల్లరా మనము పరలోకానికి వెళ్ళలేము. నిజానికి వాళ్ళు అనొచ్చు, మోషే కూడా అనొచ్చు, అయ్యా ఇప్పుడు అడావుల్లో ఉన్నాం, ఈ అడావుల్లో ఉన్నప్పుడు ఈ మందిరం కట్టాలంటే ఇదంతా చేయాలంటే చాలా కష్టం కదా, మేము అక్కడికి వెళ్ళాక నిర్మించుకుంటాం అనొచ్చు కదండి. కానీ అన్నారా చెప్పండి? ఆయన అనలేదు. ఆయన చెప్పిన తర్వాత ఆ ప్రజలు కూడా అనలేదండి. మందిరము కట్టండి అని చెప్పగానే మోషే గారు ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. వాటికి ఏమేమి కావాలో దేవుడు చెప్పారు, మందిరము ఏమేమి ఉండాలో చెప్పారు, ఎన్ని భాగాలో చెప్పారు, ఏ భాగంలో ఏముండాలో చెప్పారు. మనం ముందు అవన్నీ కూడా వివరంగా వింటాం. ప్రతి ఏడాది వింటున్నాము, ఏడాది కూడా మరలా వింటాం. అయితే ఇవన్నీ కూడా మోషే గారు ప్రజలకు చెప్పగానే వాళ్ళు ఎంత సంతోషించారంటే, ఓ మా మధ్యకు మా దేవుడు వచ్చి ఉంటారట, ఆయనకి మేము మందిరం కట్టాలట అని వాళ్ళండి దేవునికి ఇచ్చే విషయంలో వెనకంజ వేయలేదండి.
చిన్న చిన్న లోపాలు వాళ్ళకున్నా దేవునికి ఇచ్చే విషయం వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో తెలుసండి? వాక్యం ఉంటుంది ఒక మాట, మందిరానికి కావలసిన అర్పణల విషయంలో మోషే గారు ఒక ప్రకటన చేశారు. ఏంటో తెలుసా? మందిరానికి ఎంత కావాలో అంతకు మించి వచ్చింది. ఇంకా మీరు ఎవ్వరు ఏమి తేవద్దు. మీరు ఈ 25వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చూస్తే మందిరానికి ఏమేమి కావాలో ఆ వస్తువులు జాబితా ఉంది. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంచుమించు 13 రకాల వస్తువులు ఉన్నాయి. ఏమండి? ఇందులో బంగారం ఉంది, వెండి ఉంది, చివరికి తుమ్మకర్ర ఉంది, మరి చాలా వస్తువులు ఉన్నాయి. వినండి, ఇవన్నీ కూడా ప్రజలే తీసుకుని రావాలన్నారు దేవుడు. వాళ్ళు తీసుకొచ్చారు. ఎంత తీసుకొచ్చారో తెలుసమ్మా? మరి సహకారులు అన్నారు మోషే గారితో, అయ్యా మనకి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ వచ్చేసింది, ఇక ప్రజల్ని ఎవరిని తేవద్దని చెప్పండి అన్నారు. మళ్ళా పాలెములో ప్రకటన చేయించారట, ఇంకెవ్వరు మందిరానికి ఏమీ తేవద్దని. అంటే చూడండి, వాళ్ళలో లోపాలున్నా దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం ఎలా ఉన్నారు చెప్పండి అమ్మా? ముందున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో చురుకుదనం ఉంది. మరి ఎవరు ఏమనుకోకండి ఈ మాట అంటున్నానని. సహజంగా మనం ఓ మందిరం కట్టినా, లేదా ఒక పండగ చేసినా, ఒక దైవ కార్యం చేసినా, ఏదైనా సహకారం అవ్వాల్సి వస్తే మా దైవజనులు పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఇంకా మనకు అవసరం, ఇంకా మనకు కావాలి, ఇంకా మనకు కావాలి, ప్రార్థించండి, సహకరించండి అని పదే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనము దేవుని పనిలో సహకరించే విషయంలో వెనకబడిపోతున్నమాట. కానీ ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసండి? దేవుని పనికి ఎప్పుడూ ముందున్నారు. గుర్తుపెట్టుకోండి, దేవుని పనికి సహకరించగలిగితే దేవుడు మన పనికి సహకరిస్తారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. దేవుని పనికి మనం సహకరిస్తే మన పనికి దేవుడు ఏం చేస్తారు చెప్పండి? సహకరిస్తారు. వాక్యంలో ఉంది, ఇయ్యుడి మీకు ఇవ్వబడదు, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తారు చెప్పండి? ప్రేమిస్తారనే మాట ఉంది. కనుక నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, మొత్తం మీద దేవుడు కోరుకున్న స్థలం మందిరాన్ని వారు నిర్మించారు. తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది. అయితే ఈ రోజు నేను మీకు మరలా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ముఖ్యంగా తండ్రి అయిన దేవుడు ప్రియులారా ఈ మందిరాన్ని కోరుకున్నారు. మీకు ఇందాక చెప్పాను, మోషే గారి కంటే ముందు 7 భక్తులు ఉన్నప్పటికీ వారెవరితోనూ మరి మందిరం గురించి ప్రస్తావించలేదు. వారెవరి కాలంలో కూడా ఆయన వచ్చి ఉండిపోవాలనుకోలేదు. మోషే గారి కాలంలో వారితోనే ఉండిపోవాలనుకున్నారు. దేవుడు తన ప్రజల మధ్య ఉండిపోవాలని ఆశపడినప్పుడు ప్రజలు కూడా ఎవరితో ఉండాలని ఆశ కలిగి ఉండాలని చెప్పండి ఒక మాట. మరలా చెబుతున్నాను, దేవుడు ప్రజల మధ్య ఉండిపోవాలని ఆశపడినప్పుడు ప్రజలు కూడా ఎవరితో ఉండడానికి ఇష్టపడాలి చెప్పండమ్మా? దేవునితో ఉండడానికి ఇష్టపడాలి కదా. అంత మహాదేవుడు తన మహిమను తగ్గించుకొని తాను కలిగిన మహామహిమ కలిగిన రాజ్యాన్ని విడిచి ఈ మంటి లోకానికి వచ్చి నేను ఉంటాను అంటున్నప్పుడు ఈ మంటి మనుషులు ఏం చేయాలో తెలుసండి? అంత మహాపరిశుద్ధులైన దేవుడు వచ్చి మన మధ్య ఉంటానంటున్నారంటే మనం కూడా ఎవరితో గడపడానికి వీలు చేసుకోవాలి? ఉందా చెప్పండి? నా మనసు ఉందండి ప్రియులారా. ఈరోజు మీకు చెబుతున్నాను, వారితోనే కాదండి, ఈరోజు మనతో కూడా మన దగ్గరే ఉండిపోవడానికి మనసున్న దేవుడు. ఏమండి? దైవజనులు రాసిన కీర్తన ఉంటది, మన యొద్ద నివసించు మనసున్న దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసండి? మన యొద్ద నివసించడానికి మనసున్న దేవుడు. దైవజనులు రాసిన రక్షక నా వందనాన్ని కీర్తనలో కూడా చక్కని చరణం ఉంటది, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మరలా పడదాం, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, నిత్యము నా యొద్ద నుండ నిర్ణయించుకున్నావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. దేవుని నిర్ణయం ఏంటమ్మా? నిత్యము మన యొద్ద ఉండడానికి నిర్ణయించుకున్నారే. మరి మనం కూడా ఏం నిర్ణయించుకోవాలి? నేను కూడా నిత్యము నీ దగ్గర ఉంటాను, లేదా నిత్యము నీ తలంపు కలిగి ఉంటాను, నిత్యము నీ మీద ఆధారపడతాను, నిత్యము నేను ధ్యానిస్తానని తలంపు ఉండాలి. ఒకవేళ మనం నిత్యము మందిరానికి వచ్చి ఉండలేకపోవచ్చు, కానీ నిత్యము దేవుని తలంపు కలిగి ఉండడానికి అవకాశం ఉందా లేదమ్మా? మనం ప్రతిరోజు మందిరంలో మరి పూర్తిగా మన జీవితంలో ఉండలేకపోవచ్చు.
ఏదో వారానికి ఒకసారో లేకపోతే 40 రోజుల కూటాలు జరుగుతున్నప్పుడు రోజుకు ఒకసారి 1 గంట 2 గంటలో రాగలుగుతాం. కానీ వినండి, మనం చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నిత్యము నా యొద్ద ఉండాలి అని నిర్ణయించుకున్నాం. నిత్యం మన దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నారంటే ఆయన తలంపులో నిత్యం ఎవరున్నట్టు? మనం ఉన్నట్టే కదమ్మా. నిత్యము మనం ఆయన తలంపులో ఉన్నప్పుడు మన తలంపులో కూడా నిత్యం ఎవరుండాలి? దేవుడు ఉండాలి. కొంతమందికి దేవుడి తలంపు ఎప్పుడు వస్తుందో తెలుసండి. కొంతమంది దేవుని తలంపు ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు ఉంటది. అవునమ్మా? మరి ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అమ్మా, శ్రమ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సౌఖ్యం వచ్చినప్పుడు, మేలు కలిగినప్పుడు దేవుడిని మర్చిపోతూ ఉంటారు. ఏమంటే ఉపకారం కలిగినప్పుడు దేవుడు గుర్తుండడు. శ్రమ వచ్చిందంటే అమ్మో దేవునికి ప్రార్థన చేయలేదు, దైవజనులకి చెప్పాలి అని శ్రమలోనే దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. శ్రమలో కాదండి, నిత్యము కూడా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. కనుక నిత్యము దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించే వారంగా ఉండాలండి. దేవుని జ్ఞాపకం మనకు ఉండడానికి, దేవుని తలంపు మనకు ఉండడానికి దేవుడు చక్కని మందిరాలు ఇస్తున్నారండి. కాబట్టి మందిరం గురించిన విషయాలు వింటున్నాం కనుక కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ముఖ్యంగా దేవుడు మందిరాన్ని కోరుకున్నారు. చెప్పాలంటే నిర్మించబడిన మొదటి మందిరమే ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం నిర్మించబడిన తర్వాత పిల్లలు ఇశ్రాయేలీలు ఆ మందిరముతోనే కనాను దేశానికి వెళ్ళారు. ఆ మందిరములోనే పిల్లలు దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా కాలము ఈ మందిరమునే పిల్లరా వారు దేవుని స్తుతిస్తూ వచ్చారు. అయితే విచారం ఏంటంటే వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయినా, అమ్మా ఆ దేశంలో వారు స్థిరపడిపోయినా, ఎవరికి వారికి సొంత భూములు వచ్చేసినా, దేశం వారు స్వతంత్రం అయిపోయినా, వాళ్ళలో ఎవరు కూడా దేవుని కోసం స్థిరమైన బలమైన మందిరం కట్టాలి అనే తలంపు వారికి రాలేదండి. ఒక ఆయనకు వచ్చిందండి ఒక సందర్భంలో. ఏమని తలంపు వచ్చిందో తెలుసా? నేనేమో ఇంత గొప్ప భవనాల్లో అంతఃపురాల్లో నేనుంటున్నాను, నా దేవుని మందసం ఎక్కడుండిపోయింది? గుడారాల్లో ఉండిపోయింది. వారింట ఉండిపోతుంది. అంటే దేవుడేమో గుడారాల్లో ఉండిపోయాడు, ఇంకా నేనెక్కడున్నాను? నేనేమో అంతఃపురంలో ఉంటున్నాను, రాజభవనంలో ఉంటున్నాను. అయ్యో నా దేవునికి నేను ఒక మందిరం కట్టాలని చెప్పేసి ఒక తలంపు వచ్చింది. ఆయనకు ముందు చాలా గొప్ప వాళ్ళు వచ్చారు. అమ్మా ఆయనకు ముందు చాలా మంది గనులు వచ్చినా ఎవ్వరూ ఆ మందిరం గురించి, మందిరం కట్టాలనే ఆలోచన లేదు. ప్రత్యక్ష గుడారం కట్టించారు దేవుడు. ఇంకా ఆ గుడారం అన్నట్టుగా ఆ గుడారంలోనే ఆ మందస్థాన్ని పెట్టుకుని వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. చూడండి, సొలొమోను గారి కాలంలో కూడా, సమూయేలు గారి కాలంలో పిల్లరా సమూయేలు తల్లి అయిన హన్నా కూడా పిల్లల మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది అన్నారు. ఏ మందిరం అంటే గుడార మందిరమే, స్థిరమైన మందిరం లేదు. షీలోహులో ఉంది ఆ మందిరం, ఆ గుడారం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. అంటే భక్తులు వచ్చినా సరే స్థిరమైన మందిరం లేదు ప్రియులారు. కానీ ఒక ఆయనకు వచ్చిందండి తలంపు, నేను అంతఃపురంలో ఉంటుంటే నా దేవుడు గుడారాల్లో ఉండిపోయాడే, డేరాల్లో ఉండిపోయాడే, ఇదేంటి ఎంత పని చేశాను అని చెప్పేసి మందిరం కట్టాలని, మందిరానికి ఏం కావాలో అన్ని సమకూర్చారండి. అన్నిటినీ సమకూర్చేసి వెండి బంగారము కలప అన్ని కూడా సమకూర్చేసి ప్రవక్తతో అంటారు, అయ్యా నేను దేవునికి మందిరం కట్టాలనుకుంటున్నానంటే ఆయన కూడా సంతోషించాడు. చాలా మంచిది బాబు, దేవునికి మందిరం కట్టడం మంచిదే కదా అని అంటే, ఆ రాత్రే దేవుడు ఆ ప్రవక్త కలలో కనబడి ఒక మాట అన్నారు, అతడు మందిరం కట్టడానికి వీలేదు, అతని చేతిలో రక్తాపరాధం కనబడుతుంది, అతడు మందిరం కట్టడానికి వీల్లేదు, కానీ అతని గర్భములో పుట్టిన బిడ్డ వస్తాడు, ఆయన ద్వారా కట్టించుకుంటానన్నాడు. ఎందుకు ఎవరు చెప్పండి? ఆ మందిరం గురించి ఆశపడి మందిరానికి కావాల్సినవన్నీ సమకూర్చి మందిరం కట్టాలని ఆశపడిన వ్యక్తి ఎవరు చెప్పండి అమ్మా? దావీదు గారు. నేను కోరుకున్నవాడు ఇతడే అని ఎవరి గురించి అయితే దేవుడు మాట్లాడారు ఆ దావీదే. ఒకప్పుడు వీళ్ళరా తన తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు గొర్రెలు కాచుకునేవాడు. ఏమండి, చాలా దీన స్థితి. దేవుడు తీసుకొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న ఆయన కాలం గడుస్తుంది. ఒకసారి వచ్చింది ఆయనకి తలంపు, అదేంటి నేనేమో అంతఃపురములో రాజభోగాలు అనుభవిస్తుంటే నా దేవుడు ఎక్కడ ఉండిపోయాడు? గుడారాల్లో డేరాల్లో ఉండిపోయాడే, ఏంటి పని అని చెప్పేసి తాను కావాల్సినవన్నీ సమకూర్చి చాలా సంతోషపడ్డాడు. అనుకున్నాడు, నేను మందిరం కడతానంటే దేవుడు సంతోషిస్తాడు, కాబట్టి దేవుడు సెలవిస్తాడని ప్రవక్తకి తెలియజేస్తే ఆ ప్రవక్తకి దేవుడు కనబడేమో తెలుసా? ప్రవక్త కూడా ఏమన్నాడు చెప్పండి? మంచిదే అన్నాడు. ఎందుకంటే మందిరం కట్టడం అంటే మంచిదే కదా, ఎవరైనా ఇష్టపడతారు. తీరా దేవునికి ఇష్టం అవ్వలేదు. నీ చేతులు ఏముంది? రక్తం కనబడుతుంది, రక్తాపరాధం ఉంది, నిర్దోషిని నీవేం చేసావు? చంపించావు. ఎవరిని? నిజమే కదా, ఒక స్త్రీని మోహించి
ఆమె భర్తను చంపించాడు కదండి. పిల్లరా, దేవుడు ఆయనకి ఏం తక్కువ చేశారు చెప్పండి? దేవుడు అన్ని ఇచ్చినా సరే దైవ చిత్తానికి వ్యతిరేకం. అందుకే దేవుడు చూడండి, ఎంత కోరుకున్నవాడైనా పొరపాటు చేస్తే దేవుడు ఎవరిని ఊరుకోరమ్మా. మనం అనుకుంటాం, దేవుడు నన్ను కోరుకున్నాడు, నేను ఎంత మంచిదాన్నో, నేను ఎన్ని ప్రార్థన చేస్తున్నానో, నేను ఎన్ని కానుకలు ఇస్తున్నానో, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. ఏమీ లేదు అమ్మా, అలాంటివి ఏమి కూడా దేవుని దగ్గర పనికిరావు. యథార్థంగా ఉంటేనే ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప అధికారైనా దేవుని దగ్గర యథార్థంగా ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు తప్ప, యథార్థత తప్పిందా, దేవుని చిత్తానికి వ్యతిరేకయ్యావా, ఎంతటి వాళ్ళైనా పక్కన పెట్టారు. అన్ని సమకూర్చేశాడండి. దేవుడు ఈ మాట చెప్పగానే దావీదు మనసు కరిగిపోయింది. అయ్యయ్యో ఎంత పని అయింది ఏంటని. కానీ ఒక మాట విషయంలో సంతోషించాడు. నువ్వు కట్టవు కానీ నీ కుమారుడు ఉన్నాడు కదా, నీ గర్భమును పుట్టిన నీ కుమారుడు పుడతాను. ఎవరు ఆ కుమారుడు చెప్పండి? సొలొమోనుగా. కాబట్టి సొలొమోను ద్వారా ఆ మందిరం నిర్మించడానికి దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆ మందిరానికి కావాల్సిన అన్ని సమకూర్చింది ఎవరు? దావీదు గారే సమకూర్చారు. కానీ కట్టింది ఎవరు చెప్పండి? సొలొమోను. మొత్తమే సొలొమోను గారు మందిరం కట్టారు. మనకు తెలుసు ఆ మందిరం ఎంతో మహిమతో దేవుడు నింపాడు. ప్రియులారా, అవన్నీ ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. ప్రియులారా, ఆ మందిరంలోనికి దేవుని మహిమ దిగొచ్చింది. ఆ మందిరంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. ఆ మందిరంలో కొంతకాలం ఆరాధన అయిన తర్వాత ప్రియులారా చూడండి, ఎప్పుడో ఒక మాట గమనించండి. దేవుడు ఇచ్చిన ఆ మందిరములో ఎంతవరకు దైవ చిత్తానుసారమైన ఆరాధన జరుగుతుందో అంతవరకు దేవుడు ఆ మందిరంలో ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కానీ, దేవునికి విరోధమైన కార్యాలు కానీ చివరికి మందిరమైన అక్కడ జరిగితే ఆ మందిరంలో ఎవరు ఉంటారు చెప్పండి? మందిరం ఉంటుంది కానీ చెప్పండి, మందిరంలో దేవుడు ఉండడు. ఏమండి, మనం గమనిస్తే ఆ గుడారంలో కూడా దేవుడు ఉన్నంత కాలం ఉన్నారు. తర్వాత ఏలీ కుమారుడు చూడండి, వీళ్ళరా అపవిత్రం చేశారు. ఏలీ కుమారుడు చాలా దారుణమైన కార్యాలు చేశారు. ఏమండి, యాజకులే కానీ ప్రియులారా వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకం చేసి దేవుడు వారిని విడిచి వెళ్ళిపోయాడు. ఎవరు అందుకే మందసం ఎవరికి వెళ్ళిపోయింది చెప్పండి అమ్మా? మందసం ఎవరు పట్టుబడింది? ఎవరికి? ఫిలిస్తీన్లు పట్టుకున్నారు కదా. అసలు ఇశ్రాయేలు దగ్గర ఉండవలసిన మందసం అంటే మందిరం, ఆ కాలంలో మందిరం అంటే మందసమే. ఇశ్రాయేల్లో ఉండవలసిన మందిరం ఏలీ కుమారుల యొక్క అపవిత్రతను బట్టి చాలా భయంకరమైన పాపం. ఏమండి, వాళ్ళు చేయకూడదు, యాజకులే కానీ దేవుని గురించిన జ్ఞానం లేకుండా బతికారు. వాళ్ళు దేవుని చిత్తాన్ని లేకుండా వారు జీవించారు. మందసం పట్టబడింది, ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా దేవుడు వారి దగ్గర లేనంటే. కాబట్టి పిల్లల తర్వాత మరి పిల్లరా ఈ సొలొమోను గారు మందిరం కట్టించారు. ఆ మందిరంలోకి మరలా దేవుని మహిమ వచ్చింది. మనం దినవృత్తాంతముల గ్రంథంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. 2వ గ్రంథము 7వ అధ్యాయంలో చూస్తే సొలొమోను గారు కట్టిన మందిరంలో దేవుడు ఎలా దిగొచ్చారో అక్కడ వాక్యంలో ఉంది. ఇంకా మీరు చదవకర్లేదు కానీ అది మీరు ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత దేవుడు ఆ మందిరాన్ని కొద్ది కాలం దేవుడు ఆశ్రయించారు. ఆ తర్వాత మరలా ఇశ్రాయేలు చెప్పడం మరలా పాపంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రియులరా బబులోను దేశం నుంచి ప్రియులరా కొందరు రాజులు వచ్చి, ఏమండి, బెల్షస్సర్ అనే రాజు, వీరు వచ్చి ఏం చేశారంటే ఆ మందిరాన్ని కూడా ధ్వంసం చేశారు. అందులో ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు చాలా మందిని చెరగొనిపోయారు. అందులో వారే దానియేలు, షడ్రకు, మేషకు. చూస్తున్నారా ప్రియులారా? వీళ్ళరా ఆ మందిరాన్ని అక్కడి నుంచే ఆ యొక్క శత్రు దేశానికి వెళ్ళారు. దేవుడు వారిని నిలబెట్టారు. కానీ మందిరము శిథిలమైపోయింది, మందిరం లయమైపోయింది, మందిరం లేదు వారికి. దేవుడు వీళ్ళ వారికి ఇచ్చిన అవకాశాన్ని ఒకటే గుర్తుపెట్టుకున్నామా? మందిరం పాడైందంటే అర్థం అంటే ప్రజల అవిధేయతని. ప్రజలు వాళ్ళ దేవుని చిత్తానుసారంగా లేనందుకు ఆ మందిరం దూరం అయిపోయింది. తర్వాత దేవుని కృపను బట్టి మరి కారణాల చేత హేరోదు రాజు ఈ యూదులైన వారు మన్నను పొందుకోవడానికి ఆయన ఏం చేశారో తెలుసండి? యెరూషలేములో ఒక మంచి మందిరం కట్టింది. అదే యేసు ప్రభువారి కాలంలో ఉన్న మందిరం అన్నమాట. యేసు ప్రభువారు తరచు మందిరానికి వెళ్ళేవారు, తరచు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏమండి, ఆయన చిన్ననాటి నుంచి కూడా వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారికి ఉన్న వాడుక. పిల్లల ఒకసారి మనం మరి వాక్యంలో చూడగలిగితే లోకాసు వార్తలో 2వ అధ్యాయము పిల్లల 41-42 ఏటేటా కూడా వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవారనే మాట కనబడుతుందండి. అలాగే ప్రియులారా మరి ఆయన సేవా ప్రారంభంలో యోహాను సువార్త 2:13 కూడా దేవాలయానికి వెళ్ళి శుద్ధి చేసిన మాట మనకు కనబడుతుందండి. అలాగే లోకాసు వార్త 4:16 ప్రతి దినము కూడా దేవుడు మా ప్రభు మందిరానికి వెళ్ళి వాక్యాన్ని అందించేవారని కూడా మరి ప్రతిదినము మందిరానికి వెళ్ళేవారు. అంటే తండ్రి అయిన దేవుడు మందిరాన్ని ప్రేమించి మరి మోషే గారి ద్వారా గుడారం, తర్వాత సొలొమోను గారి ద్వారా పక్క మందిరం, తర్వాత హేరోదు గారి ద్వారా కూడా మందిరాన్ని నిర్మించడానికి అవకాశం దేవుడు ఇచ్చారు.
కుమారుడైన ప్రభు మందిరానికి ఎలా విలువించారంటే చిన్ననాటి నుంచి కూడా ఆయన చెప్పండి యెరూషలేము పండగకి వెళ్ళేవారు, మందిరానికి వెళ్ళారు. ఆ 12 ఏళ్ల వయసులోనే మందిరంలో నుండిపోయి శాస్త్రులతో పరిచయులతో మాట్లాడిన విషయాలు కూడా అక్కడ ఉన్నాయి కదా. తల్లిదండ్రులు ఏం చేశారు, మర్చిపోయి వెళ్ళిపోయారని, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అడిగారని మాట కూడా అక్కడ ఉంది అమ్మా. కాబట్టి యేసు ప్రభువు కూడా మందిరానికి విలువించారు. అలాగే యోహాను సువార్త 10:22 కూడా ఉంటుంది, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను, అది శీతకాలము, యేసు సొలొమోను మండపములో తిరుగుచుండెను అనే మాట ఉంది. అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుండగా యేసయ్య ఎక్కడున్నారమ్మా? ఆలయంలో ఉన్నారు. వింటున్నారా? కాబట్టి ఆలయానికి విలువిచ్చారు యేసు ప్రభువు. ఆయన దేవుడు అయ్యుండి కూడా ఆలయానికి విలువిచ్చారు. ఈరోజు వినండి అమ్మా, నేను కొందరు మాటలు వింటూ ఉంటాను. ఏమంటున్నారు తెలుసా? చాలా మంది దేవుని ఆలయం పని లేదు, ఆలయం అక్కర్లేదు, దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు అని అంటున్నారు. నిజమే, దేవుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటారు. మరి ఇశ్రాయేల్ కాలంలో అమ్మా వారితో లేడా చెప్పండి? సీనాయి కొండ మీద దేవుడు ఉన్నాడు, సమాజం మధ్యలోకి వచ్చాడు. మరి ఎక్కడ పడితే అక్కడ ఉండగలిగిన దేవుడు మోషేతో ఈ మాట ఎందుకు చెప్పారు? 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలం నిర్మించాలి ఎందుకన్నారు చెప్పండి? సొలొమోను మందిరం కట్టమని ఎందుకన్నారు చెప్పండి అమ్మా? నిజానికి మందిరం అనేది దేవునికి అవసరమే, ఎందుకంటే మందిరం అంటే దేవుని ఇల్లు. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ఎంత గొప్ప మందిరం కట్టినా ఆ మందిరం ఏది కూడా దేవునికి చాలదండి. ఆయన అంటారు కదా, మరి ఆకాశ మహాకాశంలో పట్టజాలని నాకు మీరు కట్టే మందిరాలు ఏ పార్టీ అంటున్నాడు ఆయన. చెప్పాలంటే భూమి అంతా కూడా ఒక మందిరంగా కట్టేసిన ఆయనకి చాలదు. ఎందుకో చెప్తారా? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన. ఒకవేళ భూమి అంతా ఒక మందిరం కట్టేసినామా ఏం పడుతుంది చెప్పండి? ఆ మందిరంలో ఆయన కాలు ఒకటి పడుతుంది, అంతే, ఆయన కాలే పడుతుంది. కాబట్టి అంత మహాదేవునికి భూమి మీద ఏ మందిరం సరిపోతుంది చెప్పండి? కానీ అంత మహాదేవుడు అవసరమైనప్పుడు గుప్పెడు గర్భమైన మరియమ్మ గర్భములో ఇమిడిపోయినట్టుగా మనం కట్టుకునే చిన్ని మందిరమైన, ఒకవేళ ఇంత మందిరం కాకపోయినా ఒక చిన్ని మందిరం, ఓ 10 మంది పట్టే మందిరమైన అమ్మా, అందరికీ ఒకే రకమైన ఒకే రీతిగా ఉన్న మందిరాలు ఉంటాయో చెప్పండి? సేవా ప్రారంభంలో ఎవరికైనా చిన్ని మందిరాలే, తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఇస్తారు. ఇక్కడ కూడా మన జగ్గపేట పరిచయలో ఫస్ట్ మొదట్లో మనం రాజేశ్వరి గారి షాపులో పెట్టాం ఒక ఏడాది. తర్వాత మన ప్రియులు గొప్పలు సుబ్బారావు గారి ఇంటి దగ్గర వాళ్ళ ఒక పెంకుటిల్లో మనం 5 ఏళ్ళు పెట్టాం రా. తర్వాత ప్రార్థన ద్వారా ఈ విశాలమైన మందిరం దేవుడు ఇచ్చారు. కాబట్టి ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా మందిరం మందిరమే కదా. కాబట్టి దేవుని మనసు ఏంటంటే ఎంతటి మందిరమైనా సరే అందులో ఇమిడిపోయే మనసు అయిపోతుందండి. లోకరక్షణ కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు మానవ రూపంలో రావడానికి ఎంత గర్భంలో ఇమిడిపోయారమ్మా? మరియమ్మ గర్భం అంటే గుప్పెడి గర్భం కదండి. ఆ గుప్పెడి గర్భంలో ఆయన ఇమిడిపోయాడు కదా. అలాగే మహాదేవుడు మనం నిర్మించుకున్న ఈ మందిరాల్లో ఇమిడిపోతారు. ఆయన మందిరానికి వస్తారు. ఆయన చాలా మంది అనే మాట అంటే అంత దేవునికి ఎంత మందిరం కట్టగలం, అసలు మందిరంలోకి ఆయన వస్తారని ఆయన అంటున్నాడు కదా. దేవుడు తన పరిశుద్ధాలయంలో నివసిస్తాడు. ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, చదవండి అమ్మా. ఆయన తన పరిశుద్ధాలయం నుండి, పరిశుద్ధ స్థలం నుండి మీకు సహాయము చేయనుగాక. ఉందా చెప్పండి? పరిశుద్ధ స్థలం అంటే మందిరం అన్నమాట. కనుక మందిరంలో ఉన్న ఆయన మనకి సహాయము చేస్తారు. కనుక గుర్తుపెట్టుకోండి, మందిరం దేవుడు కోరుకున్నాడు. తండ్రిగా మందిరం కోరుకున్నారు, కుమారుడిగా కూడా మందిరం కోరుకున్నారు. అయితే చివరిగా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళరా ఆయన కోరుకున్న మందిరం ఏంటంటే అద్భుతమైన మాట, ప్రభు దేవుడు మనల్నే మందిరంగా మార్చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అమ్మా 2 మందిరాలు చెబుతారు. మరి వీళ్ళ ఒకటి కదలని స్థిరమైన మందిరం అయితే, రెండవది కదిలి ఎక్కడికైనా వెళ్ళగలిగి దేవుని స్తుతించగలిగిన మందిరం. అది ఎవరో తెలుసండి? మనమే. దానికి 2 రుజువులు చెప్పుకొని ముగిద్దాం. వీళ్ళ ఒకసారి మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునే మందిరం ఏంటో అక్కడ వ్రాయబడింది. త్వరగా చదువుతామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూస్తే అక్కడ వ్రాసిన మాట ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని
మహిమ పరచుడి, దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూడండి, అందరూ వాక్యం చదవడం అయిపోయింది కాబట్టి ఇలా చూడండి అమ్మా. అక్కడ ఏముంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఏమయ్యుంది? నిలయమై ఉన్నది అనే మాట కనబడుతుంది అమ్మా. మీరు మీ సొత్తు కాదు, మీరు ఏం చేయబడ్డారు? విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో మీరు ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. ఇలా చూడండి, దేవుడు మనకి దేహం ఇచ్చారు. ఈ దేహము మంటికి సంబంధించిందే, కానీ ఇది ఎవరు నిర్మించిన మందిరం చెప్పండి అమ్మా. ఇది ఎవరు నిర్మించిందమ్మా? మీరు అనుకోవచ్చు, ఆదాము గారి దేహాన్నే దేవుడు నిర్మించాడు, మిగిలిన అందరూ మామూలుగా వచ్చేసారు అనుకుంటున్నారు. లేదు లేదు, కీర్తనకారుడు అంటారు, నా తల్లి గర్భములో నీవు నన్ను రూపించినప్పుడు అనే మాట ఉంది అమ్మా. మనందరినీ కూడా దేవుని చేతిలే రూపిస్తాయి. మనకు రూపం ఏర్పాటు చేసింది ఎవరో తెలుసండి? దేవుడే. మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడే మనం ఏ రూపంలో ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఏ లక్షణాలతో ఉండాలని నిర్ణయించేది ఎవరు చెప్పండి? ఎవరంటే మనందరినీ నిర్మించిన వారు ఎవరు చెప్పండి అమ్మా? దేవుడే. అంటే మనందరం కూడా దేవునికి ఒక దేవాలయం అయి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, నేను ఒక దేవాలయం అయితే మీరు ఒక దేవాలయం, మీరు ఒక దేవాలయం. కానీ ఈ దేవాలయంలో నివసించడానికి ఇష్టపడుతున్న వారు ఎవరో తెలుసండి? పరిశుద్ధాత్మ. ఇంకా వివరంగా మీరు ఒకసారి ఇదే 1 కొరింథీ పత్రిక 3:16 కూడా ఒకసారి చదవండి. 1 కొరింథీ 3:16 కూడా చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చూడండి, అక్కడ ఎంత తేటగా ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? అమ్మ, మనందరం ఎవరమాట? అందరూ చెప్పాలి, మాట్లాడాలి. మనందరం ఎవరమటండి? దేవుని ఆలయం. ఇప్పుడు చూడండి అమ్మా, కదలని దేవాలయానికి కదిలే దేవాలయాలు వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇది మనం కట్టుకున్నాం రారాజు ప్రార్థనా మందిరం. ఈ దేవాలయం ఎక్కడికైనా కదులుతుందా అమ్మా? ఇవాళ కదులుదు, రేపైనా కదులుతుందా, పోనీ ఎల్లుండైనా కదులుతుందా? ఎంతకాలమైనా దీనిలో బలం ఉన్నంత వరకు ఏం చేస్తుంది? ఇక్కడే నిలబడుతుంది. కానీ ఈ దేవాలయంలోకి వచ్చిన మనం కాబట్టి మనందరం కూడా దేవాలయం. కానీ మనకి ఏ భాగ్యం ఇచ్చాడు దేవుడు? కదిలే భాగ్యం ఇచ్చాడు. అంటే కదలని మందిరంలో కదిలే మందిరాలుగా మన దేవుడు ఉంచాడు. అయితే ఈ మందిరంలోకి వచ్చింది దేనికోసమో తెలుసండి? నింపబడడానికి, ఆశీర్వదించబడడానికి. మీరు అనుకోవచ్చు, అయ్యా మేమే దేవాలయం కదా, దేవాలయమైన మేము మళ్ళా దేవాలయానికి ఎందుకు రావడం అనుకుంటారేమో. అమ్మా వినండి, దేవాలయములుగా దేవుడు మనం మార్చారు. ఎవరితో నింపబడాలంటే దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత, ఆయన శరీర రక్తాల చేత, ఆయన ఆత్మ చేత నింపబడడానికి దేవుడు మనకి స్థలానికి ఇచ్చారు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు మీ సొత్తు కాదు. మీరు ఎవరట? విలువ పెట్టి కనుక మీరు నమ్మినా నమ్మకపోయినా మనందరం ఎవరమంటే దేవాలయం. చివరికి ఒక రెఫరెన్స్ మనం చూడగలిగితే, వీళ్ళ మనం చదువుకున్న 3వ వాక్యం పేతురు గారు రాసిన 1 పత్రిక 2:5 కూడా వ్రాయబడింది. మీరు సజీవమైన రాళ్ల వల్లే కట్టబడుతున్నారన్నారు. ఓ దేవాలయం కట్టడానికి కొన్ని రాళ్ళు కావాలి. వాటిని ఇటుకలు అంటాం, కంకర అంటాం కదమ్మా. ఈ దేవాలయంలో ఎన్నో రాళ్ళు ఉన్నాయి కదా వీళ్ళరా. మరి ఈ రాళ్ళ చేత మందిరం కట్టినప్పుడు మనందరం ఎవరమంటండి? సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరాలు అన్న మనందరం కూడా సజీవమైన రాళ్లతో కట్టబడిన మందిరాలు. అయితే చివరి మాట ఏంటంటే, మనందరం మందిరాలు అనే సంగతి వాక్యంలో రాయబడింది అమ్మా. వాక్యంలో రాయబడినట్టు మనం మందిరాలు కాబట్టి మందిరమై ఉన్న మనం ఎలా ఉండాలి చెప్పండి? మందిరమై ఉన్న మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనకున్న మందిరాన్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకున్నామా? శుభ్రం చేసుకున్నాం కదా, శుద్ధిగా ఉంటున్నాం కదా. వీళ్ళరా మనం ఎక్కడ మందిరంలో ఏమి బాగుపోయినా వాటిని అన్నింటినీ సరి చేసుకుంటాం కదా. మరి ఈ రాళ్లతో కట్టబడిన ఈ మందిరాన్ని శుభ్రం చేసుకున్నట్టు మనము దేవుడు మనకిచ్చిన దేహం అనే ఈ మందిరాన్ని కూడా ఏం చేయాలి తెలుసండి? శుద్ధిగా ఉంచుకోవాలి, పరిశుద్ధతగా ఉంచుకోవాలి. ఈ కనబడుతున్న దేవాలయంలోకి దేవుడు ఎలా దిగొస్తాడో చెప్పండి? మనలోనికి కూడా దేవుడు అలాగే దిగొస్తాడు. అయితే వినండి, ఇక్కడ దేవాలయంలో దేవునికి ఒక సింహాసనం వేసామని, ఇది వాక్యానుసారమే. కొంతమంది అంటారు అంత గొప్ప దేవునికి మనం వేసే సింహాసనం అంటారు. అసలు చెప్పాలంటే అంత గొప్ప దేవునికి మనం కట్టే మందిరాలు ఏం పడి చెప్పండి కదా. మనం కట్టుకునే చిన్న మందిరాల్లోకి వచ్చిన దేవుడు మనం వేసే ఈ సింహాసనం మీద ఆయన కూర్చోరా? ఇంకో మాట కూడా చెప్తున్నాను,
పరలోకములో కూడా దేవునికి ఏమున్నాయి చెప్పండమ్మా? సింహాసనాలు ఉన్నాయి. చాలా మంది అంటారు ఆయన ఆత్మస్వరూపి కదంట. మన ఆత్మస్వరూపి అయితే పరలోకములో దేవునికి సింహాసనాలు చెప్పండి. 24 సింహాసనాలు ఉన్నాయి. 24 పెద్దలకి, 4 జీవులకి సింహాసనాలు ఉన్నాయి. దేవునికి సింహాసనం. ప్రభు అంటారు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్నలాగున జయించేవాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చోబడి. అంటే తండ్రికి సింహాసనం ఉంది, కుమారునికి కూడా సింహాసనం. మరి పరలోకంలో ఉన్న సింహాసనాలు వీళ్ళరా అవి కూడా వాళ్ళ ఆత్మస్వరూపులే, అయినా వాళ్ళకి ఏమున్నాయి? ఉంది కదా. అలాగే మన దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన మనం సన్నిధి గదులు ఉంటాయి, సన్నిధి గదిలో సింహాసనాలు. ఏమండి, ఇది వాక్యానుసారమే. వీళ్ళ లోతుకి వెళ్తే సమయం చాలదు, కానీ మొత్తం మీద దేవునికి సింహాసనం వేశాం ఈ మందిరంలో. మరి మనము మందిరమైనప్పుడు మనలో కూడా సింహాసనం ఉండాలి. మనలో కూడా సింహాసనం ఉంది. దేవుడు ఆశీర్వదించారు. ఎవరైతే చెప్పగలరా? మనిషిలా దేవుడిచ్చిన సింహాసనం ఏంటంటే హృదయమే. దేవునికి స్తోత్రం. హృదయమే నీ ఆలయము అని పాడతారు. హృదయ సింహాసనం మీద ఆసీనుడు అని పాడతారమ్మా. అలాంటి పాటలు ఏమంటే ఒకసారి చూసుకోండి. కాబట్టి దేవుడు మనల్నే ఒక సింహాసనంగా చేశాడు. మన హృదయమే దేవునికి ఏం చెప్పడమా? సింహాసనం. కనుక మనలో ఉండాలనుకున్న దేవుడు కోరుకునేది ఏంటంటే హృదయం. ఈ హృదయ సింహాసనం ఎలా ఉండాలి చెప్పండమ్మా? హృదయం. దేవుడు వచ్చి ఇప్పుడు ఉదాహరణ, నేను మీ ఇంటికి వచ్చాను. మీరు మరి అయ్యగారు కూర్చోండి అని ఒక కుర్చీ వేశారు. తీరా ఆ కుర్చీ నిండా మురుకుంది. అప్పుడే దాని నిండా ఏదో మసి పూసేశారు, ఏదేదో చేసేసారు. తీరా నేను తెల్లబట్టలు వేసుకుని మరీ వచ్చి నన్ను ఆ కుర్చీ మీద కూర్చోమంటారు. మీరు చెప్పండి ఎందుకు అన్నారు అంటే, అయ్యో కుర్చీ బాగోలేదని ఏం చేస్తాం చెప్పండి? ఎంతో కొంత దాన్ని శుభ్రం చేయడమో, దాని మీద ఏదో బట్ట వేయడమో ఏదో చేస్తారు కదమ్మా. అంతేగాని మురికుర్చీలాగా నాకు వేయరు, ఇంటికి వచ్చిన ఎవరికి వేయరు మీరు కదా. ఎందుకంటే సహజంగా మన ఇళ్లలో ఏ వస్తువు దేనికి వాడాలి దాన్ని వాడమనం అమ్మా. కుర్చీలు మనిషి కూర్చోవడానికి, కానీ అందులోనే ఉంటాయి బట్టలు, అందులోనే ఉంటాయి సామాన్లు ఉంటాయి. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అలవాటు మాట. హై క్లాస్ వాళ్ళు ఇంటికి వెళ్తే అలా ఉండదు తెలుసా మీకు? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన మిడిల్ క్లాస్ లో మన పని ఏంటంటే, మంచం మీద మనుషులు ఉంటారు. ఆ మనుషులున్న సామాన్లే, కుర్చీల్లోనూ సామాన్లే. ఇంకెక్కడ చూడండి పిల్లల సామాన్లే. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టాం. మరి మనకి ఏంటో అది ఎంత చేద్దామన్నా సర్దుతారు ఒకరోజు, మరుసటి రోజు మళ్ళీ మామూలే. ఇక్కడ పెడుతున్న పిల్లలని తిడతారు, ఇది తీసి అక్కడ పెడతారు. కానీ ఎవరైనా ఇంటికి వస్తే మళ్ళీ కుర్చీ అన్ని తీయాలి. అంటే ఏ వస్తువు దేనికి వాడాలి? అవునా కదా, నేను అన్నది తప్పమా? అందరిలో పరిస్థితి అదే కదండి. మనకి అలవాటు అయిపోయింది. అదే మీరు కొంచెం హై క్లాస్ గృహాలకు వెళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటాయి చెప్పండి? వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కొన్ని వాళ్ళకు ఉన్నంత శక్తి లేకపోయినా కనీసం ఉన్న దాంట్లోనే మనం ఏం చేసుకోవాలి చెప్పాలి. అది ఎందుకు చెప్తానంటే మాట, మన హృదయము దేవునికి సింహాసనం. అది ఎలా ఉండాలంటే సింహాసనం వీళ్ళ పరిశుద్ధంగా వాక్యంలో పడ్డ హృదయం అన్నింటికంటే మోసకరమైనది, ఘోరమైన ఏంటి తెలుసా వ్యాధి? పాపమనే వ్యాధి. మన హృదయంలో పాపం అనే వ్యాధి ఉంటే ఈ హృదయ సింహాసనంలోకి ఎవరు రారు చెప్పండి? మా దేవుడు ఎంత రమ్మన్నా రాలేదు. కాబట్టి ముందు నువ్వు హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దేవుని చూడడానికే హృదయ శుద్ధి కావాలంటే దేవుడు రావడానికి ఇంకెంత శుద్ధి ఉండాలి? దేవుని చూడడానికే హృదయ శుద్ధి ఉండాలట. అలాంటిది మనం ఏంటో, దేవా నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో ఉండిపోండి అంటాం. తీరా ఆయన వచ్చి చూస్తే ఆ హృదయం నిండా చెప్పండి అమ్మా లోకమే. కాబట్టి ఇదొక విషయం. ఇంకో మాట చెప్తున్నాను, ఈ దేహం ఏదైతే ఉందో ఇది చాలా జాగ్రత్త మనకి కాచుతుంది. ఇది ఎవరి సొత్తు అని ఇందాక చదువుకున్నాం. మీరు మీ సొత్తు కాదు, వెలపెట్టి కొనవు. ఈ సొత్తు ఉన్న దేవాలయాన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళవచ్చా అమ్మా? చూడండి, ఇందాక మీరు చెప్పాను కదిలే దేవాలయం అన్నాం కదా, చక్రాలు ఉన్నాయి కదా అని చెప్పేసి బండిని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతే ఏమవుతుందో చెప్పండి అమ్మా. చెప్పండి, చక్రాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళకూడని చోటకి వెళ్ళిపోవచ్చా? నేను అంటున్నాను, ఎవరేమనుకోకండి. కొంతమంది దేవుని పిల్లలు, లోకంలో ఉన్న వారిని మనం అనడానికి సరిపోము, వాళ్ళు నమ్మింది వారు చేస్తారు. నిజంగా దేవుని పిల్లలైన వారు ఈ దేవాలయం అనే శరీరాన్ని తీసుకు వెళ్ళని కూడని చోటుకి తీసుకుని వెళ్తా ఉన్నారు. ఏది తినకూడదో అది తినిపిస్తున్నారు ఈ దేవాలయంతో, అవునా కాదా? ఏది త్రాగకూడదో చెప్పడమా అది త్రాగిస్తున్నారు. ఏమైపోతుంది? దేవాలయము అపవిత్రం అయిపోతుంది. చివరికి ఏది చూడకూడదో వింటున్నారా? ఏది చూడకూడదో చూస్తుంది. కళ్ళే కదండి అంటారేమో. ఒక మాట ఉంది బైబిల్లో, నీ కన్ను చెడినదైతే, కూర్చేయండి ఎవరైనా, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చెడినట్టే అమ్మా. నీ కన్ను చెడితే దేహం అమ్మా, దేహంలో ఈ కన్ను ఎంత భాగం చెప్పండి? 6 అడుగులు మనిషిని నేను అనుకుందాం, పూర్తిగా 6 ఉండనులేండి, మాట వరుస అంటున్నారు.
ఈ 6 అడుగుల మనిషిలో అరంగులో ఉంటది ఈ కన్ను, ఇంతే కన్ను కదా, ఈ కన్ను. ఈ అరంగుళం కన్నుట ఈ దేహమంతటిని చెడగొట్టేస్తుందటండి. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. అమ్మా మన చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చాక చెప్పండి అమ్మా, దైవజనులు అన్నారు దూరదర్శనం వచ్చాక దైవ దర్శనం ఆగిపోయింది అన్నారు. దూరదర్శనం వచ్చిన తర్వాత దైవ దర్శనం ఆగిపోయింది. మొదట్లో దూరదర్శనం ఉండేది, ఇప్పుడు ఎన్ని రకాల ఛానళ్ళు ఉన్నాయమ్మా, 1, 2 కాదు, ఇంకా ఈ టీవీ, ఆ టీవీ, ఆ టీవీ, మా టీవీ, ఇంకా ఎన్ని టీవీలు ఉన్నాయో తెలియదు. ఆ టీవీలు పోయి ఇప్పుడు ఇంకా మొత్తం సెల్ ఫోన్లు అన్ని టీవీ ఛానల్లే. నేనో ఛానల్ పెట్టచ్చు, మీరో ఛానల్ పెట్టచ్చు, మీరు ఇంకా మీకు కనబడింది వినబడింది ఏదైనా పెట్టచ్చు, ఇంక ఛానల్. నిజంగా ఎలా ఉందంటే మన కన్ను చెడిపోతుందండి. నేను అంటున్నాను స్వాతంత్రం ఉంది కదా అని అన్ని చేయదగినవి కాదన్నారు వాక్యంలో. నీకు స్వాతంత్రం ఉంది, చూడడానికి స్వాతంత్రం ఉంది, వినడానికి స్వాతంత్రం ఉంది, మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, తినడానికి త్రాగడానికి ఉంది. నీకు స్వతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది చూస్తే నీ ఆత్మీయ జీవితం పాడవుతుంది. నీకు స్వతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. నీకు స్వతంత్రం ఉంది కదా, డబ్బు ఉంది కదా, ఏది పడితే తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పండి, పాడైపోతుంది చెప్పండి. స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోండి. ఆదామవులు దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు, వాళ్ళు తోట నుంచి బయటికి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ప్రతీదీ చేయదు. పౌలు గారు అంటారు నేను అన్నింటిలో స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కాదు, దేవుడు పరీక్ష పెడతారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేహాన్నమా తిండికో త్రాగడానికో మత్తుకో దీన్ని గురి చేయకండి. అలాగే అపవిత్రత అంటనివ్వకండి. కొంతమంది ప్రియులారు ఈ పవిత్రమైన దేహాన్ని అక్రమ సంబంధాలు పెట్టుకొని ఈ పవిత్రమైన దేహాన్ని పాడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేహమే కదండి, మట్టిలో కలిసిపోతుంది కదా అంటారు. పాత్ర శుభ్రంగా ఉంటేనే పదార్థం శుభ్రంగా ఉంటది. విలువైన పాలు ఒక పాత్రలో ఏంటంటే పాత్ర ఏమై ఉండాలి చెప్పండి, శుద్ధి ఉండాలి. శుద్ధి లేకపోతే ఆ పదార్థం కూడా ఏమైపోతుంది చెప్పండి, పాడైపోతుంది. కాబట్టి దేహము దేవాలయం అన్నారు, అంతే, అది గుర్తుపెట్టుకుంటే చాలు. దేహము దేవాలయం. ఈ దేహము శుద్ధిగా ఉంటేనే పరలోకంలో ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, అక్కడ నాకు ఏ దేవాలయం కనబడలేదు కానీ గొర్రెపిల్లయే దానికి దేవాలయము దీపం అన్నారు. గొర్రెపిల్ల అనబడిన ఆ దేవాలయంలో మనం ఏకం అవ్వాలంటే ఇక్కడ ఉండగానే మన దేహం అనే దేవాలయాలు ఎలా ఉండాలి చెప్పండి, శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యంలో ఉంది, దేవుని ఆలయమును పాడు చేసేవారిని దేవుడు ఏం చేస్తాడంటండి, పాడు చేస్తారు. కాబట్టి మీరు అంటారేమో ఇది నా శరీరం, నా దేహం, నా ఒళ్ళు, నా ఇష్టం. చూడండి, అప్పుడప్పుడు కొంతమందికి చెబుతూ ఉంటాం, మరి బాబు రోజు ఫాస్ట్ ఫుడ్లు తినకరా బాబు, కూల్ డ్రింక్స్ తాగకరా బాబు, లేదా బయట ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ తినకరా బాబు అంటే వింటున్నారమ్మా, ఏమంటున్నారు, నా శరీరం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అంటున్నారు. ఇలా రేపు రొద్దున అనారోగ్యం కలిగితే బాధ ఎవరికి చెప్పండి కదా, బాధే కదండి. కాబట్టి వినండి వీళ్ళరా, శరీర జీవితమే కానివ్వండి ఆత్మీయ జీవితం కానివ్వండి మన ఇష్టానుసారం బ్రతకడానికి అవకాశం లేదు. ఇది పవిత్రమైంది, దేవునికి పవిత్రంగానే అప్పగించాలి. పరిశుద్ధత కాపాడుకుందాం. పరిశుద్ధత కాపాడుకుంటే దేవుడు మనకి పరలోక రాజ్యంలో చోటిస్తాడు. అలాంటి ధన్యత ఈరోజు దేవాలయం గురించి చెప్పిన దేవుడు వీళ్ళరా, దేవుడు ఒకటే కోరుకున్నాడు. ప్రారంభంలో చెప్పాను, ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి వెళ్తూ వెళ్తూ ఏం తీసుకెళ్లాలి, వాళ్ళు దేవాలయానికి, మందిరాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వెళ్ళాలి. అలాగే మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఈ దేవాలయపు అనుభవాన్ని, అంటే మరి మందిరం యొక్క ప్రార్థన అనుభవాన్ని మనం తీసుకెళ్ళాలి. అందుకే యాకోబు గారు అంటారు ఇది పరలోకపు గవిని అన్నారు. గవిని అంటే ఏంటి తెలుసా, పొలిమేర. ఒక ఊర్లోకి వెళ్ళాలంటే ఏం దాటుకుని వెళ్ళాలంటే ఎవరైనా పొలిమేర దాటాలి. పొలిమేర దాటకుండా ఊర్లోకి వెళ్ళిపోగలమా? అలాగే నేను అంటున్నాను, మందిరములోకి రాకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. ఎందుకంటే పరలోకం అంటే ఏంటో తెలుసా, పరలోకం, మరి దేవాలయం అంటే పరలోకపు గవి. ఈ పరలోకపు గవిలోకి వస్తేనే వీళ్ళరా, మందిరంలోకి వస్తేనే ఆ పరలోకానికి వెళ్ళగలం. అలాగే మందిరంలోకి వచ్చి మందిరములుగా మార్చబడి మందిరపు ఆశీర్వాదం అందుకొని పరమ మందిరమై ఉన్న ఆ పరలోకము చేరే ధన్యత మందిరమై ఉన్న యేసయ్య మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేనా ఆయన, ఈరోజు మేము వాక్యములో విన్నట్టుగా మోషే గారి కంటే ముందు 7 విశ్వాస వీరులు ఉన్నారయ్యా. వారెవరితో కూడా మందిరం గురించిన ప్రస్తావన మీరు తేలేదు. మందిరం కట్టమని చెప్పలేదు. నేను మీతోనే ఉండిపోతాను నువ్వు చెప్పలేదు. వాళ్ళ దగ్గరికి వచ్చారు, మాట్లాడేవారు, వెళ్ళేవారు. కానీ మోషే గారి కాలం వచ్చేసరికి నీకు ఇష్టమైందయ్యా, నీకు ముచ్చటయింది. మోషే గారి భక్తిని చూచి, ఇశ్రాయేలు ప్రజలను చూచి వాళ్ళతో ఉండిపోవాలని ఆశ కలిగి ఉన్నావు తండ్రి. అందుకే ప్రత్యేక పరిశుద్ధ స్థలం నిర్మించమన్నావు. మందిరం కట్టించావయ్యా. ఆ మందిరంలోకి నీకు దిగొచ్చావు, దీవించావు. మందిరాల గురించి కొన్ని మాటలు మేము విన్నాం. అలాగే నాయన తండ్రిగా నువ్వు మందిరం కోరుకొని
ఆశీర్వదించు. కుమారుడుగా నీవు మందిరములు ఏకీవించి దీవించావు. పరిశుద్ధాత్ముడిగా మమ్మల్నే మందిరములుగా మార్చి మాలో ఉండాలని ఇష్టపడుతున్నావయ్యా. మందిరం అంటే అంత పరిశుద్ధమైందో. మేము కూడా మందిరాలనే, సజీవమైన రాళ్ళ చేత కట్టబడుతున్న మందిరాలు. మరి మా మందిరం తిండి ద్వారా అపవిత్రం అవ్వకూడదు, తాగేదాని ద్వారా అపవిత్రం అవ్వకూడదు. మాటలు, చూపులు, ప్రవర్తన నాయన అపవిత్రత కార్యాల వలన ఏమాత్రము కూడా ఈ మందిరాలు అపవిత్రం కాకూడదు తండ్రి. నాయన కొందరు నీ పిల్లలే తినకూడను తింటూ, త్రాగకూడను త్రాగుతూ, చూడకూడను చూస్తూ, వినకూడను వింటూ, అనకూడనివి అంటూ, ఆలోచించకూడను ఆలోచిస్తూ, వెళ్ళకూడని చోట్లకి వెళుతూ ఈ పవిత్రమైన దేహాలు అపవిత్రపరుచుకుంటున్నారయ్యా. అట్టి వారందరితో మీరు మాట్లాడి వారిని సరిచేయండి దేవా. పవిత్రమైన మందిరాలు, పవిత్రమైన జీవితాలు నాయన ఈ దేహమును పాడు చేయొద్దు అన్నావు, ఈ దేవాలయం పాడు చేసుకోవద్దు అన్నావు. పవిత్రత కాపాడుకుంటూ ఈ రాజ్యంలో ప్రవేశించే ధన్యత మా అందరికీ దయచేయమని దేవాలయమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా. విన్న విలువైన మాటలు అందరూ హృదయాల్లో పదిలపరుచుకోండి. ఒకటే గుర్తు పెట్టుకుని మనందరం వెళ్లాల్సింది పరలోకం అనే మందిరానికి. ఆ మందిరంలోకి వెళ్ళాలంటే ఇక్కడ మందిరంలో సిద్ధపడాలి. మరి ఎక్కడైనా ఏ మందిరమైనా పర్వాలేదు, కానీ మనం ఆత్మీయంగా బలపడేది మందిరం కనుక ఆ మందిరం విషయంలో సిద్ధపడదాం.